మరి ఇప్పుడు మనకి ఇంకొక అద్భుతమైన మాస్టరు మనకి వారి యొక్క సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పేరు కాశీ అన్నపూర్ణ గారు, తడికెలపూడి నివాసస్తులు. మరి ఆ మేడం కూడా ఈ పిరమిడ్ దగ్గర ఎంతో అద్భుతమైన సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నో సేవలు అందిస్తూనే ఉన్నారు ఆవిడ. మరి ఆవిడ మాటల్లోనే ఆవిడ చేసిన సేవల గురించి, ఆవిడ ఎప్పుడు కూడా అందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందించాలని తపన ఆవిడలో. ఆ తపన ప్రకారమే ఆవిడ యోగ వాసిష్ఠి అనేటువంటి గ్రంథాన్ని ఎంతో ఉపోసన పట్టి అందరికీ అందిస్తున్నారు. అలాగే ఇంకా ఎన్నో క్లాసులు ఆవిడ నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆ మేడం మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా. మరి ఇక్కడ మనం పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ పెట్టుకున్నాము. మరి దీంట్లో మీరు కూడా మీ చేయి కూడా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ పిరమిడ్ కట్టేటప్పటి నుంచి మీరు ఇక్కడే సేవలు అందిస్తున్నారు. అలాగే సొసైటీ పెట్టినప్పుడు కూడా మీ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా మీ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఒక్కసారి మీ యొక్క అనుభవాలు, ఈ రకమైన అనుభవాలన్నీ కూడా ఈ సొసైటీ గురించి, ఈ అకాడమీ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి అనంత కోటి ఆత్మ ప్రణామాలతో మరి ఈ యొక్క పిఎంసికి వారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి అవును, నిజమే, మాది తడికెలపూడి మా అత్తగారు ఊరు. మాది పుట్టి పెరిగినది ఇక్కడ ద్వారకా తిరుమల. నేను 18 సంవత్సరాలు అవుతుంది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి. ఈ 18 సంవత్సరాలు కూడా మరి ఎన్నో సంవత్సరాలు మా అత్తవారి ఊరిలోనే ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఉండేవాళ్ళము. మరి ఈ ధ్యానంలోకి రావటానికి నా భర్త ద్వారానే ఈ ధ్యానంలోకి వచ్చాను. నా భర్త కూడా పెద్ద యోగి. ఎంతో నాతో పాటు కలిసి మరి ఇద్దరం కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. వన్డే క్లాసులు, మరి ఇంటింటా ధ్యానము, 108 రోజులు 108 ఏళ్లలో ఇంటింటా ధ్యానము, అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పత్రిగారితో ఎంతో ప్రయాణం చేశాము. ఎక్కడ కనపడిన పత్రిగారు చక్కగా పలకరించేవారు, దగ్గర కూర్చోబెట్టుకునేవారు, ఆలింగనం చేసుకునేవారు. ఆయన అనుబంధం ఎంతా ఇంత కాదు. కూర్చున్నా నుంచున్నా రాత్రులు పగలు ఆ ధ్యానము. మరి ఆ కార్యక్రమాల్లో అలాగా ఉంటూ ఉండగా ద్వారకా తిరుమల కూడా సేవ చేయాలని నాలో కోరిక వచ్చింది. ఎందుకనంటే అత్తింటి వారి ఊరు చేశాను, పుట్టింటి వారి ఊరు కూడా చేయాలనే కోరిక నాకు వచ్చింది. ఆ వచ్చిన మరి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందని శంకుస్థాపనకి రావటము, ఆ శంకుస్థాపన అయిపోయిన కాడించి మరి నిర్మాణంలోకి వచ్చిన కాడించి మరి పత్రిగారు మాకు అప్పచెప్పిన కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, సాంబశివరావు గారు, మరి శివరామరాజు గారు, కొండబాబు గారు, సుబ్బారాయుడు గారు, మరి కోవాడ దుర్గ గారు, మేము మరి ఎంతమందో ఇక్కడ చక్కగాను నిర్వహించుకుంటూ వస్తూ ఉండగా పిరమిడ్ నిర్మాణము పత్రిగారు అప్పచెప్పింది. మరి మమ్మల్ని అందరినీ డాక్టర్ గారు ట్రస్ట్గా ఏర్పాటు చేసి అన్నదాన ట్రస్ట్లోను మరి ఈ రోజు దాకా కూడాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నప్రసాదనం చక్కగా జరుగుతుంది. మరి పిరమిడ్ ఓపెనింగ్కి పత్రిగారిని ఆహ్వానించినప్పుడు మేమందరం కూడా మరి 30 ఊళ్ళు దాకా నేను కూడా వాళ్ళందరితో పాటు ఇంటింటా ఈ చుట్టుపక్కల ద్వారకా తిరుమల మండలం అంతా తిరిగి గ్రామానికి తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టి మరి పిరమిడ్ ఓపెనింగ్కి అంగరంగ వైభవంగాను మరి పత్రిగారు రావటం ఎంతో అద్భుతంగా చేసుకొని ఈ యొక్క డాక్టర్ గారు ఆధ్వర్యంలోనే మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఎంతో ప్రేమగాను ఎంతో అద్భుతంగా చేసుకుంటూ వచ్చాము. మరి ఆ రోజే పత్రిగారు మరి డాక్టర్ గారికి, సాంబశివరావు గారికి మరి అకాడమీ రావాలి ఇక్కడ నా కోరిక అని ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆయన కోరికని వెల్లడి చేశారు. మరి ఆ రోజు నుంచి మరి శివరామప్ప గారితో మరి అకాడమీ రాధా మేడంతో, సాంబశివరావు గారితో అకాడమీ జరుగుతూ ఉన్నది. మరి ఈ అకాడమీ అకాడమీ అంటే ఆత్మజ్ఞానంతో మరి నిర్వహించిన ఈ క్లాసులు ఒక సిలబస్ ప్రకారంగా ఈ జ్ఞానాన్ని అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందించాలని పత్రిగారి కోరికని
మనమందరము నిర్వహించాలి. మరి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నన్ను కూడా మరి డాక్టర్ గారు ప్రతి నెల ఉండే క్లాసులు నిర్వహించడానికి నన్ను అడిగారు. నా బాధ్యత అది అప్పచెప్పారు. అది నిర్వహిస్తూ వస్తాను. మరి అంత అద్భుతమైన మరి ఇక్కడ ద్వారకా తిరుమల శ్రీ శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రములో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పిఎంసి ద్వారాగా అందరూ తెలుసుకుని మరి ఈ యొక్క క్లాసులకి నెల నెలా జరుగుతాయి. అందరూ ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి, క్లాసులకి అందరూ అటెండ్ అవ్వాలని మా అందరి కోరిక. మరి ఎంతెంతో బాగా జరుగుతున్నాయి మేడం, ఎంతో చక్కగాను. మరి మీకు ఆరోగ్యం ఆ మధ్య కొంచెం తేడా చేసినప్పుడు మీరు ధ్యానంతోనే పూర్తిగా రికవర్ అయ్యారు. ఒకసారి మీ అనుభవం ఏమైనా చెప్పండి అమ్మా. ఇది తెలుసుకున్నాను. మరి ధ్యానంలోకి వచ్చాక 15 సంవత్సరాలకి నాకు హార్ట్ అటాక్ వచ్చినది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. విశ్వానికి చెప్పుకున్నా, నేను ఈ దేహంలో నేను ఉండాలంటే ఈ విశ్వాన్ని పనికొస్తే నన్ను ఉంచండి, లేదంటారా తీసుకెళ్ళండి, నాకు దేనికైనా ఓకే అని చెప్పి అనుకున్నాను. ఎంతో ఆనందంగా మరి ఆ యొక్క ఆరోగ్యాన్ని మళ్ళా పొంది 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ధ్యానాన్ని వదలలేదు. ఇది నా శరీరానికి వచ్చింది, నా ఆత్మ, నేను ఆత్మను, ఆత్మ కాదు అని మరి ఈ రోజు కూడా గూగుల్ మీట్ నడుపుతూ ఎంతో ఆనందంగా స్వాధ్యాయము ఇప్పుడు కూడా ఎంతో స్వాధ్యాయం చేసుకుంటూ ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పుకుంటూ వస్తున్నాను. నేను ఆత్మశక్తితోనే ఇట్లాగా వస్తున్నాను. నాకు 68 సంవత్సరాలు. మరి ఎంతో అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. మరి ప్రతిరోజు స్వాధ్యాయం ఉంటుంది. యోగ వాసిష్ఠ్యం కూడా మీరు బాగా చెప్తారు. అవును, జూముల్లో. అవును. మరి నేను చదువుకుంది 4వ తరగతి. ధ్యానం అనేది నాకు నేర్పింది ఈ చదువు. ఒక 80 ఉపనిషత్తులు, యోగ వాసిష్ఠము, భగవద్గీత, ఇప్పుడు రాజయోగ సారామృతం అనే గ్రంథాన్ని గడికోట స్వామి పరమహంస గారు రాసిన ఆ పుస్తకాన్ని చదువుతున్నాను. ఆ శ్వాసని ఆ పుస్తకంలో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఆ పుస్తకం ద్వారా మన శ్వాస ఎంత గొప్పదో అని చెప్పారు. శ్వాసే మనము. మరి గాయత్రి మంత్రానికన్నా, ఓంకారానికన్నా అజప మంత్రం ఎంతో గొప్పదని చెప్పారు. అజప మంత్రము మన శ్వాస ఎప్పుడు మనం అది చేస్తూనే ఉంటుందంట, మహాయజ్ఞంగా చేస్తుందంట. ఆ యజ్ఞంలో మనం పాల్గొంటున్నాము. శ్వాస పట్టుకుని శ్వాసతో అనుసంధానము అవుతున్నాము. ఈ మనసుని శ్వాస దగ్గర పెడుతున్నాము. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు సో అని వస్తుందంట, బయటకు వచ్చేటప్పుడు హమ్ అని వస్తుందంట. సోహం 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 అని ఆ జపం చేస్తూ ఉందంట. ఆ జపంతో మనము ఉంటున్నాము. అటువంటి గ్రంథాలు నేను చదవగలిగానంటే ఇదంతా పత్రిగారు నాకు ఇచ్చిన ధ్యానమే. ధ్యానము అందరూ చేస్తాము. కానీ ఆయన బెంగళూరు ధ్యాన మహాయజ్ఞంలో అక్కడ పిరమిడ్ దగ్గర కేకేసి ఆయన యొక్క పాదస్పర్శతో నన్ను పునీతురాల్ని చేశారు. పాదస్పర్శతో కేకేసి ఇచ్చిన ఆ యొక్క పుణ్యమే నాలో మళ్ళా జన్మ తీసుకుంది. ఈ శరీరాన్ని జన్మ తీసుకుంది. గ్రంథాల్ని అసలు గ్రంథం అంటే ఏమిటో తెలీదు, సంస్కృతుల్లో ఉంటాయి. అసలు అర్థం కాని మనిషిని ఒక ధ్యానంలోనే పత్రిగారు స్పర్శతోని ఎంతో తెలుసుకోగలిగాను. ఇక్కడికి వచ్చి నేను సేవ చేయగలిగాను. ఇదంతా ధ్యానం వల్లనే. ధ్యానం చెయ్యాలి. మరి పిఎంసి గురించి కూడాను ఒక్క విషయం చెప్పాలి. పత్రిగారు ఈ కరోనా టైంలో పిఎంసి గురించి ఎంతో కష్టపడ్డారు. పిఎంసిని తీసుకురావటానికి రాధమ్మ అన్నారు. మాకు రాధమ్మ మేడము మా ఊరే, మా ఇద్దరిది ద్వారకా తిరుమలే. రాధా మేడం ఇంటికి వచ్చారు పత్రిగారు. వస్తే తడికెలిపూడి అసలు అన్ని లక్షల మందిలో మరి నన్ను గుర్తుపెట్టుకుంటానికి
ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో నేను. మరి కాశీ అన్నపూర్ణమ్మను కూడా, అన్నపూర్ణ మేడంని కూడా అడగండి పిఎంసికి డబ్బులు అని చెప్పేసి రాధా మేడమ్ని అడిగారంట. అడిగితే నేను అందరిళ్ళకి వెళ్ళటానికి నాకు టైం లేదు, మీరు చెప్పండి అని అన్నారంట. అప్పుడు రాధమ్మ తల్లి నాకు ఫోన్ చేసి, మరి అక్క, మరి పత్రి సారు మిమ్మల్ని డబ్బులు ఇట్లాగా పిఎంసి నిమిత్తం అడిగారు అని అంటే, ఊరికో అమ్మ, పత్రి గారు నన్ను గుర్తుపెట్టుకుని అడిగారమ్మా అని అంటే, నిజమక్క, పత్రి గారిని మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అడిగారక్క అని. అప్పుడు నిజంగా ఆనంద బాష్పాలు వచ్చినాయి. పత్రి గారు నోటముట అడిగారని. మా దగ్గర అమౌంట్ అప్పుడు చేతిలో లేకపోతే బంగారం బ్యాంకులో పెట్టి మాతో పాటు నలుగురిని షేర్లు కలిపి పత్రి గారు అడిగారు. అంతేగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏంటి అనేది క్వశ్చన్ సమాధానం లేదు. పత్రి గారు అడిగారు అంతే. ఆయన ఏది అడిగితే అదే. అంత దాకా కూడాను. మరి ఇవాళ రోజున మేము ఇంటింటికి తిరిగాము, పాంప్లెట్లు పంచిపెట్టాము. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, ఈ ఫోను టచ్ ఫోన్లు లేవు, ఈ పిఎంసి లేదు. ఇంత లేని టైంలో మరి ఇంటింటి ఆ పాంప్లెట్లు పంచిపెట్టి నెల నెల ఉండే క్లాసులు నిర్వహించి, మరి పత్రి గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కడికి వచ్చినా కూడా ఆకివీడని, భీమవరం అని, ఏలూరని, జంగారెడ్డిగూడెం, మరి విజయవాడ, ఎక్కడికి వచ్చినా పరుగుల మీదకంటూ వెళ్ళిపోయేవాళ్ళము. మరి జిల్లా వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి చెప్పేవారు. చిన్ని ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ల వల్ల పాంప్లెట్లు ఇన్ని పుచ్చుకొని వచ్చి మరి చేసుకొచ్చారు. మరి ఎంతో ప్రయాణము. మరి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, పత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ఉంటే అక్కడ రాత్రులు కూడా ఆయనతో పాటు ఉండేవాళ్ళము. మరి ఎన్నెన్నో నిర్వహించుకుంటూ, మరి అన్నిటికన్నా ముఖ్యమైనది పత్రి గారి కోరిక. ఇక్కడికి అకాడమీ మరి తీసుకొచ్చారు పత్రి గారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఈ పిఎంసి ద్వారా ప్రతి నెల క్లాసులకి ఇదే మా ఆహ్వానం. అందరూ రావాలి. దీన్ని ఎంతైనా మనమందరము ఈ ప్రపంచాన్ని ఆత్మజ్ఞానంతో మనం అందించాలి. పత్రి గారి కోరిక, 3 కోరికలు అడిగారు. జాన్ జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. రేపు 4వ తారీఖున మా గ్రామంలో శాకాహార జగత్ జరుగుతుంది. మరి వరలక్ష్మి, ఏలూరు వరలక్ష్మి ఆధ్వర్యంలో పత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మరి 4వ తారీఖున మా ఊళ్ళో చక్కగా శాకాహార ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి చూశారు కదా, మేడం గారు ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు, అందరికీ అందిస్తున్నారు.